ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1 వచనం. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. దేవుడు ఏమంటున్నాడు? దోషములు అడ్డుగా వచ్చాయి అని చెప్తున్నాడు దేవుడు. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. దేవుని హస్తము కురచైనది కాదు. మన హస్తాలైతే కురచగా ఉంటాయి. ఎందుకు? దేనికి కురచగా ఉంటాయి? మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా, చేయాలన్నా మన హస్తాలు కురచయిపోతాయి. ఎందుకంటే అది మట్టి స్వభావం. మానవుల యొక్క స్వభావం ఆ రీతిగా ఉంటుంది. ఆయన హస్తం అయితే కురచ ఉండదు. ఆయన హస్తాల్లో కురచ లేదు. ఏదైనా అడిగితే రెట్టింపిచ్చే దేవుడు. చిన్నది అడిగితే ఆయన పెద్దది ఇచ్చే దేవుడు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు అంట. మనం ఎవరినైనా ప్రేమించి పిలిస్తే వారికి నచ్చినప్పుడు పలుకుతారు, నచ్చినప్పుడు వారి చెవులు మందంగా ఉన్నట్లు, వినపడనట్టు ఆ రీతిగా నడుచుకుంటారు. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన చెవులు మన ప్రార్థనల వైపు ఉన్నాయి. ఆయన చెవులు మందం కాలేదు. ఆయనకు వినిపించకపోవడం అంటూ ఏమీ ఉండదు. ప్రతీది వినపడుతుంది. అయితే మరి ఆయన వినే దేవుడు, కురచకాని హస్తాలు ఆయనవి. మరి ఎందుకు కార్యాలు జరగట్లేదు? ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డంగా వచ్చునంట. ఏ దోషములు? మనకు తెలిసి తెలియని దోషములు అవి అడ్డుగా ఉన్నాయంట. ఆ అడ్డుగా ఉన్న కారణాన్ని బట్టి ఆయన హస్తాలు కురచ కానప్పటికీ, ఆయన చెవులు మందం కానప్పటికీ కార్యాలు చూడలేకపోతున్నాం. ఆయనలో ఏ దోషము లేదు. ఆయన పవిత్రుడు, ప్రేమించే దేవుడు, కృపగల తండ్రి, దయామయుడు. అయితే ఆయన మన యొక్క అడ్డంగా ఉన్న మన దోషములు తీసివేయడానికి ఆయన పరమును వదిలి ఈ భూమికి వచ్చాడు. దేవునికి నీకు అడ్డుగా ఉన్న ప్రతి విధమైన అడ్డును, ఆటంకాన్ని తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆ అడ్డంను తొలగించాడు. ఇదివరకు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కేవలం ఎవరు వెళ్ళేవారు? యాజకులు మాత్రమే ప్రవేశించేవారు. ఇప్పుడు అటువంటి ఏమి లేదు. ఎటువంటి అడ్డము లేదు. ఆత్మీయంగా అడ్డం లేదు. ఏ అడ్డము లేదు. మనం దేవుని సన్నిధికి సంతోషంగా వెళ్తున్నాము. ఆయన సన్నిధిలో కూర్చుంటున్నాము. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించాడు. ఆయన ఈ లోకానికి రావడం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడు కాబట్టి, ఆయన చేసిన విధానాన్ని బట్టి మనం ఈ లోకయాత్రలో సాగిపోతున్నాము. మరి ఆయన హస్తాలు కురచ కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు కాబట్టి మరి ఏమి అడ్డుగా ఉన్నాయి ఈ దోషాలు? ఏమి దోషాలు? మనము మనలోని ఉన్న దోషాలను మనం శుభ్రపరుచుకుంటే, అడ్డు తొలగించుకుంటే, మనం ఆయన హస్తాలు ఎంతో బలమైనవి. కురచకాని హస్తాలు, ఆయన చెవులు వినపడే చెవులు. నీ ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన దాంట్లో, మన కుటుంబంలో, మన ఇంట్లో ఏ దోషం లేకుండా మనం చూసుకోవాలి. ఈ విధానంలో మనం ఉంటే గనక ఆయన చేసే కార్యాలు మనము చూడగలం. ఆయన చేసే అద్భుతాలను బట్టి మనం సంతోషించగలం. ఆయన ఇచ్చే సమాధానాన్ని మనం పొందగలం. మన పరిస్థితులను చూసి ఆయన్ని బట్టి మనం హర్షించే వారంగా ఉంటాము. ఎవరిని బట్టి? దేవుని బట్టి. ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. ఏమి తొలగించుకుంటే? దోషములు తొలగించుకుంటే. ఎప్పుడైతే ఈ దోషాలు అడ్డుగా ఉన్న వాటిని మనం తీసివేసినట్లయితే మనం ఆయన్ను ముఖాముఖిగా ఆయన దర్శనం చేసుకుంటాము. ప్రార్థన ద్వారా మనం ఆయన్ను చూడగలం. ప్రార్థనలో ఆయన మన మాటలు వింటాడు. ఆయన హస్తాలు ఎంతో గొప్పవి కాబట్టి, ఆయన హస్తాల్లో సమస్తము దాగి ఉన్నవి కాబట్టి, మన ప్రతి ఒక్క లోటుపాట్లు తీసివేసి, మన ఇంట్లో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నిటిని తొలగించి మనకు ఆయన క్షేమం ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. అంత కృపగల దేవుని మనం ఆరాధించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తం కురచ కాలేదు. అవును ప్రభు, నీ హస్తం కురచ కాలేదయ్యా. నీ హస్తంలో అమూల్యమైన హస్తాలయ్యా తండ్రి నాయన. నీ హస్తాల వైపు మేము చూసి నీ హస్తాల్లోకి వస్తే నువ్వు విడిచే దేవుడు కాదయ్యా.
తండ్రి విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందం అవును తండ్రి. మందం కాలేదు ప్రభా నాయన. తండ్రి మా చెవులు మందమయ్యా తండ్రి. నీ మాట వినకుండా ప్రభా నాయన, నీకు లోబడక ప్రభా ఎన్నో సార్లు ప్రభా నాయన మా స్థితిగతులను మార్చుకోలేని పరిస్థితి. దయతో క్షమించు ప్రభా. అడ్డంగా ఉన్న దోషాలను తొలగించడానికే ఈ లోకానికి వచ్చావు ప్రభా. తండ్రి నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రభా. నువ్వు రావడం ద్వారా ప్రభా నాయన మాకు నీకు అడ్డుగా ఉన్న పాపాలను తొలగించి ప్రభా నాయన తండ్రి కృపగల దేవుని కృపను పొందే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి అయ్యా తండ్రి. ఆత్మీయంగా శారీరకంగా ప్రభా నాయన వారిని ఉన్నత స్థితిలో ఉంచండి ప్రభా. నీ కృపా మేలు వారిపై కుమ్మరించండి ప్రభా. తండ్రి నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అని యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.